హాయ్ వెల్కమ్ టు మెట్రో న్యూస్. నేను కల్పన. వారం రోజుల సంక్రాంతి వేడుకలు ముగిశాయి. మళ్ళీ బిజీ సిటీ లైఫ్ స్టార్ట్ అయింది. నయా ట్రెండ్స్, కొత్త ఫ్యాషన్స్, కెరియర్ కోసం కొత్త పుంతలు తొక్కుతున్న మెట్రో యువత, న్యూ లుక్ కోసమే సిటిజన్స్ వెతుకులాట. ఇలాంటి కొత్త విషయాలతో మీ ముందుకు వస్తున్నాం మన సాక్షి మెట్రోలో. ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సొలుపు ఏమున్నది అనే పాట విన్నాం. కానీ ఓ క్లిష్టమైన పని ఆడుతూ పాడుతూ చేయడం చాలా కష్టమే. అదే నిరూపిస్తున్నాడు ఒక ట్రాఫిక్ పోలీస్. ఏకంగా పాప్ కింగ్ మైకేల్ జాక్సన్ డాన్స్తో ట్రాఫిక్ని అదుపు చేస్తున్నాడు. ఇది ముమ్మాటికి నిజం. ఇంకా నమ్మరా? అయితే స్టోరీ చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్ మధ్యప్రదేశ్ ఇందోర్కు చెందిన రంజిత్ సింగ్. ఇతను పాప్ స్టార్ మైకేల్ జాక్సన్ స్టెప్స్ వేస్తూ తన ఉద్యోగం చేస్తూ ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. వాహన చోదకులు, పాదచారులు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ అతనికి చేతనైనంతగా సహకరిస్తుంటారు. అంతెందుకు, ఇటీవల కానిస్టేబుల్స్ ఉద్యోగాల్లో చేరిన ముగ్గురు కూడా రంజిత్ సింగ్ స్టైల్ ని పాటించడం విశేషం. పోలీస్ అధికారులు కూడా రంజిత్ సింగ్ డ్యూటీని నిర్వహించే విధానాన్ని ప్రశంసిస్తున్నారు. రోడ్డుపై ట్రాఫిక్ సమస్యలకు కారణం ప్రజలే. వారి క్రమశిక్షణతో ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఇబ్బందులేవి ఎదురు కావని స్పష్టం చేశారు రంజిత్ సింగ్. అందమైన మహిళలకు చైనాలోని ఓ హోటల్ బంపర్ ఆఫర్ ఇస్తోంది. కాస్త కళ్ళు తిప్పనీయని అందముంటే చాలు, వారికి ఫ్రీగా ఫుడ్ సర్వ్ చేస్తోంది. ఈ బ్యూటీల సందడితో ఆ హోటల్కు జనం క్యూ కడుతున్నారట. బ్యూటీలను పెట్టి యాడ్స్, సినిమాలు తీయడం విన్నాం, చూసాం. ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ విమెన్ పుణ్యమా అని సదరు హోటల్ బిజినెస్ అమాంతం పెరిగిందట. మీరు చూస్తున్న ఈ హోటల్ చైనాలోని హెనన్ ప్రావిన్స్ రాజధాని జంగ్జూలో ఉంది. ఈ హోటల్కి వచ్చిన మహిళలు అందంగా ఉంటే చాలు, ఉచితంగా భోజనం అందిస్తుంది. ఇందుకోసం ప్రవేశ ద్వారం వద్ద స్కానర్ మెషిన్లు ఏర్పాటు చేశారు. స్కానర్ మెషిన్లతో మహిళల ఫోటోలు తీసిన తరువాత అందమైన మహిళల్ని ఎంపిక చేస్తారు. వీరిని సెలెక్ట్ చేయడానికి ప్రత్యేకంగా ప్లాస్టిక్ సర్జన్లు ఉన్నారు. ప్రతి అర్ధగంటకోసారి 5 అందమైన మహిళలను వీరు ఎంపిక చేస్తారు. హోటల్లోని పెద్ద స్క్రీన్ పై రిజల్ట్స్ గురించి హోటల్కి వచ్చే మహిళలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఒక్కసారి తమ ఫోటో ఫ్లాష్ అవ్వగానే వారి సంతోషం అంతా ఇంతా కాదు. సికింద్రాబాద్ ఎంజీ రోడ్లోని కథియావాడ్ కాస్మెటిక్స్ షోరూంలో బాటిక్యూ అడ్వాన్స్ రేంజ్ ప్రోడక్ట్ని లాంచ్ చేశారు కంపెనీ నిర్వాహకులు. కాస్మెటిక్స్ రంగంలో ముందంజలో ఉన్న బాటిక్యూ స్విట్జర్లాండ్లో శాకాహారంతో తయారైన హై క్వాలిటీ ప్రోడక్ట్ను మార్కెట్లోకి విడుదల చేశారు. చర్మ సౌందర్యాన్ని మరింతగా పెంచే ఈ ప్రోడక్ట్ 100% న్యాచురల్గా ఉంటుందని, ఆయుర్వేదిక్ ప్రోడక్ట్తో ఈ బాటిక్యూ అడ్వాన్స్ రేంజ్ని తయారు చేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. పేరాబిన్ వంటి కెమికల్స్తో ఇప్పటి వరకు అన్ని ప్రోడక్టులు నిల్వ ఉంచే పద్ధతికి స్వస్తి పలుకుతూ ఇప్పుడు కెమికల్స్ లేని ప్రోడక్ట్ని మార్కెట్లోకి తెచ్చినట్లు సంస్థ ఎండీ భవిన్ జోషి తెలిపారు. About 87 years old, and we are with Biotech from last 20 years. So, and regarding about the products, they will explain you in much more better way. Actually, Biotech అనేది completely herbal and completely natural ingredients product. లైక్ ప్రజెంట్ అయితే మార్కెట్లో ఆల్మోస్ట్ ఆర్గానికల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, చాలా మటుకు అవైలబుల్ ఉన్నాయి. బట్ బయోటెక్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ దోస్ బ్రాండ్స్. ఇందులో ఏంటంటే మీకు లైక్ న్యాచురల్ కంప్లీట్లీ లీవ్స్ అండ్ ఫ్రూట్స్ ఇంగ్రీడియంట్స్తో ఉంటుంది, విచ్ యూ కెన్ యూస్ లైక్ ఇట్స్ కంప్లీట్లీ ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్. హైదరాబాద్ నాంపల్లిలోని హజ్ హౌస్లో ఈరోజు 2015 హజ్ యాత్రికులకు దరఖాస్తు ఫారాలను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ జారీ చేశారు. ఈ ఫారాలను భర్తీ చేసి ఫిబ్రవరి 20వ తేదీలోపు హజ్ హౌస్కు పంపాలని ఆయన యాత్రికులను కోరారు.
తెలంగాణ రాష్ట్రం హజ్ కమిటీ ద్వారా ఏటా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల యాత్రికులు హైదరాబాద్ మీదుగా హజ్కు వెళ్తారు. తమ ప్రభుత్వం తరపున హజ్ యాత్రికులకు మంచి సౌకర్యాలు కల్పిస్తామని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ హామీ ఇచ్చారు. उम्मीद है कि जितने लोग फॉर्म लेंगे मैक्सिमम लोगों को जो है ड्रा में नाम उठना चाहिए. ये तेलंगाना हुकूमत, ये आपकी हुकूमत है, बहुत अच्छे इंतजाम करना चाहती है हाजियों के लिए. ख़ास तौर से लास्ट टाइम हमारे चीफ मिनिस्टर साहब जब हाजियों को रुख्सत करने के लिए आए, उन्होंने 2-3 ही बात की कि सबसे पहले हाजियों का हज कबूल हो, और दूसरी बात की कि जो लोग हाजियों की खिदमत करते हैं अल्लाह ताला उन्हें भी हज के बराबर. సింహాచల వరాహ నారసింహుడి తెప్పోత్సవంతో భక్తులు పరవశించిపోయారు. ఈ ఉత్సవాలు కళ్లారా చూసేందుకు ఉత్తరాంధ్ర నుండే కాకుండా ఒడిషా నుండి వేలాది మంది భక్తులు పోటెత్తడంతో సింహాచలం జనసంద్రంగా మారిపోయింది. సమీపం నుండి తెప్పోత్సవాన్ని తిలకించకుండా ఆంక్షలు విధించడంతో భక్తులు కొంత అసంతృప్తికి గురయ్యారు. భవిష్యత్తులతో లైవ్ టెలికాస్ట్ చేస్తామంటూ మంత్రి హామీ ఇవ్వడం కొసమెరుపు. సింహాద్రి అప్పన్న తెప్పోత్సవం కన్నుల పండుగగా ఘనంగా జరిగింది. కొండ దిగువన ఉన్న వరాహ పుష్కరిణిలో హంసవాహనంపై ఊరేగుతూ కృష్ణావతారంలో దర్శనమిచ్చారు వరాహ నృసింహస్వామి. ఉభయ దేవేరుల సమేతంగా ఊరేగిన వాహనాన్ని వివిధ రంగుల విద్యుత్ దీపాలతో, పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. సింహగిరిపై నుండి మెట్ల మార్గం ద్వారా సరాసరి భక్తుల వద్దకు వచ్చిన ఆ స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తడంతో దివ్యక్షేత్రం పండుగ వాతావరణాన్ని తలపించింది. పుష్కమాసాన వచ్చే అమావాస్య నాడు తెప్పోత్సవం నిర్వహించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తూ ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు సింహాచలం పరిసర ప్రాంత ప్రజలే కాకుండా పొరుగు రాష్ట్రం ఒడిషా నుండి వేలాది మంది భక్తులు వచ్చి నౌకా విహారం చేసే స్వామివారిని కళ్లారా దర్శించుకోవడం అలవాటుగా మారింది. అయితే ఈ ఏడాది స్వామివారిని కనులారా దర్శించుకునే వీలు కల్పించకపోవడంతో భక్తుల్లో అసహనం, అసంతృప్తి వ్యక్తమైంది. పుష్కరిణి వెలుపల నుండి మాత్రమే తెప్పోత్సవాన్ని చూడాలని భక్తులకు ఆంక్షలు విధించడంతో అనేక మంది భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. స్వామివారి తెప్పోత్సవం కార్యక్రమంలో మంత్రి గంటా, ఎమ్మెల్యేలు పీలా గోవింద్, విష్ణుకుమార్ రాజులు పాల్గొన్నారు. నౌకా విహారంలో అర్చకులతో పాటు భాగస్వాములయ్యారు. ఇకపై తెప్పోత్సవాన్ని ప్రభుత్వం ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు జరిగేలా ఏర్పాట్లు చేస్తామని మంత్రి గంటా తెలిపారు. సింహాచలమే కాకుండా అనుబంధ దేవాలయాల అభివృద్ధికి తాను కంకణం కట్టుకున్నట్టు మంత్రి ఇచ్చిన హామీలు వచ్చే ఏడాదిలోగా నెరవేరితే భక్తులకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ఇంకా అడవి వరాన్ని మంత్రి గంటా దత్తత తీసుకుని స్మార్ట్ విలేజ్లో భాగంగా అభివృద్ధి చేస్తే సింహాచల దిగువ భాగం సైతం భక్తులకు మరింత సౌకర్యంగా మారడం ఖాయం. శ్రీదేవి, కరస్పాండెంట్, విశాఖపట్నం. 15 నాట్అవుట్ అనే క్రికెట్ పుస్తకాన్ని ఇండియా మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ ఆవిష్కరించారు. గోల్కొండ హైస్కూల్ సినిమా కథా రచయిత, హైదరాబాద్ రంజీ మాజీ మీడియం పేస్ బౌలర్ హరిమోహన్ ఈ ఆంగ్ల పుస్తకాన్ని రాశారు. హైదరాబాద్ సోమాజిగూడలోని ల్యాండ్ మార్క్లో బుధవారం సాయంత్రం జరిగిన ఆవిష్కరణ సభలో లక్ష్మణ్తో పాటు సినీ నటుడు, గోల్కొండ హైస్కూల్ హీరో సుమంత్, సినీ నిర్మాత డి సురేష్ బాబు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. బాల్యం నుండి క్రమశిక్షణతో ఆడితేనే అత్యున్నత స్థాయికి క్రికెటర్లు ఎదిగే ఛాన్స్ ఉంటుందని రచయిత చక్కగా వివరించినట్లు లక్ష్మణ్ అన్నారు. 15 నాట్అవుట్ చదివితే హరిమోహన్ చాలా మంచిగా రాశారు. ఎందుకంటే నేను 3 గంటల్లోనే చదివేశాను. అండ్ ఐ కుడ్ రిలేట్ నా లైఫ్లో ఎట్లా చిన్నప్పటి నుంచి క్రికెట్ ఒక ప్రొఫెషన్ లాగా తీసుకున్నాను. తర్వాత ఏమేమి నేను చేశాను, ఏమేమి చేశాను నా డ్రీమ్కి అచీవ్ చేయడానికి. సో చాలా మంచి బుక్. అండ్ నాట్ ఓన్లీ ఒక క్రికెటర్ కానీ ఎవరైనా ఇది బుక్ చదివితే వాళ్ళకి ఎంతో నేర్చుకోవడానికి దొరుకుతుంది. ఎందుకంటే అందరికీ ఇన్ ఎనీ వాక్ ఆఫ్ లైఫ్ కొన్ని క్వాలిటీస్ కావాలి సక్సెస్ఫుల్ ఉండడానికి. ఆ క్వాలిటీస్ అన్నీ ఎట్లా ఇంకల్కేట్ చేయాలి ఈ బుక్లో హరిమోహన్ రాస్తారు, రిలేటింగ్ టు క్రికెట్ అండ్ వేరియస్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఈస్. బికాజ్ హరిమోహనే ఒక మంచి క్రికెటర్ ఉండే, ఈవెన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి చీఫ్ సెలెక్టర్ లాగా ఉండే రంజీ ట్రోఫీ టీమ్. సో ఈస్ గోట్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ క్రికెటర్. అతడు ధనికుడు కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంతకన్నా కాదు, నిరుపేద నేతన్న. ఓవైపు కూటికి తిప్పలు పడుతూనే మరోవైపు తండ్రి మార్గంలోనే నిత్య ప్రయోగాలు చేస్తున్నాడు. ఆ ఊరి పేరు చెప్పగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఈ తండ్రి కొడుకుల గొప్పతనం మాత్రమే. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు పెట్టింది పేరు.
కుట్టులేని కుర్తా, అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసిన నేతన్నలు పుట్టిన గడ్డ ఇది. కళకు, నైపుణ్యానికి కొదువలేదు. కానీ వీటితో కడుపు నింపుకోవడమే కష్టం. ఇక్కడ సుమారు 40,000 మరమగ్గాలున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 60,000 మంది నేత కార్మికులు ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. రోజువారీ జీవనం సాగిస్తూ కూడా ప్రయోగాలకు వెనుకడుగు వేయని వ్యక్తి నల్ల పరంధాములు. కుట్టులేని కుర్తా, అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసి సిరిసిల్ల నేతన్నల ఖ్యాతిని దేశంలో చాటి చెప్పిన వ్యక్తి అతడే. పరంధాములు రెండో కొడుకు నల్ల విజయ్ కూడా తండ్రి అడుగుజాడల్లోనే నిత్య ప్రయోగాలు చేశాడు. తండ్రి నేసిన వాటిని తిరిగి నేసి శభాష్ అనిపించుకోవడమే కాదు, కొత్త కొత్త ప్రయోగాలు చేసి అందరినీ అబ్బురపరుస్తున్నాడు. గతంలో చిన్న అగ్గిపెట్టెలో ఇమిడే శాలువా నేసి నాటి ఎంపీ పొన్నం ప్రభాకర్ ద్వారా సోనియా గాంధీకి పంపించాడు. 2 ఏళ్ల క్రితం 112 మీటర్ల జాతీయ జెండాను కేవలం 600 గ్రాముల బరువుతో నేశాడు. 2013 నవంబర్లో చేనేత మగ్గంపై అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసినందుకు తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డులోకి నల్లా విజయ్కు స్థానం దక్కింది. సిరిసిల్ల ఖ్యాతిని భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా తెలియజేయాలనే తపనతో జనవరి 26న రిపబ్లిక్ డే ఉత్సవాలకు అతిథిగా హాజరవుతున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు బహూకరించాలంటూ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను కలిసి కోరాడు. మంత్రి దత్తాత్రేయ ప్రధాని నరేంద్ర మోదీ ద్వారా అమెరికా ప్రెసిడెంట్ ఒబామాకు బహూకరిస్తామని హామీ ఇచ్చారని నల్లా విజయ్ మెరిసే కళ్లతో చెబుతాడు. క్షయ అనే మహమ్మారి ఇప్పుడు గుండెను దెబ్బతీసే విధంగా తయారైందని డాక్టర్ నరసింహన్ గుర్తించారు. గుండెకు సంబంధించిన మయోకార్డియం భాగానికి క్షయ అరుదుగా వస్తున్నట్లు కేర్ హాస్పిటల్లో కార్డియాక్ ఎలక్ట్రోల్ ఫిజియాలజీ చీఫ్గా పనిచేస్తున్న నరసింహన్ తెలిపారు. క్షయ ప్రధానంగా ఊపిరితిత్తులతో పాటు ఇతర అవయవాలపై కూడా ప్రభావం చూపుతుందని, ప్రస్తుతం గుండెకు చేటు చేసే విధంగా తయారైందని పేర్కొన్నారు. సరైన సమయంలో గుర్తించి వైద్యం అందిస్తే ప్రమాదం ఉండదని ఇప్పటికే 18 మందిని గుర్తించి చికిత్సలు అందిస్తున్నట్లు నరసింహన్ తెలిపారు. Exciting finding of a new finding that we had described of cardiac tuberculosis, where TB affects the heart muscle, where patients get irregular heartbeat or heart failure, cardiac death or irregular heartbeat, and they go through a lot of expensive tests and expensive treatment modalities, which are not always very effective. So diagnosing this condition as cardiac TB makes a lot of difference in terms of patient management. మీరు మానసిక శారీరక ఒత్తిడికి గురవుతున్నారా? అయితే మీ చేతి వేళ్లతోనే మీరు ఉపశమనం పొందవచ్చు అంటున్నారు ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ హోలిస్టిక్ క్యూర్ సెంటర్ నిర్వాహకులు. ఉద్యోగులకు ఉపశమనం కలిగించేందుకు నూతన చికిత్సా విధానంపై టెలికాం మహిళా విభాగం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని హైదరాబాద్లోని BSNL హెడ్ ఆఫీస్లో ఏర్పాటు చేశారు. నిత్యం పని ఒత్తిడితో ఉండే ఉద్యోగులు ఈ చికిత్స ద్వారా తక్షణ ఉపశమనం పొందవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొని మానసిక ఉపశమన చిట్కాలు పొందారు. టాలీవుడ్ నటి మాజీ ఎమ్మెల్యే జయసుధ ఇప్పుడు శారీ డిజైన్పై మరోసారి దృష్టి సారించారు. తన పేరు మీదే నగరంలో 2 రోజుల శారీస్, డ్రెస్సెస్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. గతంలో ప్రతి ఏటా నిర్వహించే ఎగ్జిబిషన్ కొంతకాలంగా కొన్ని కారణాల వల్ల నిర్వహించలేకపోయామని తెలిపారు జయసుధ. ఇప్పుడు మళ్లీ నగరంలోని ఓ స్టార్ హోటల్లో నిర్వహించిన తన ఎగ్జిబిషన్కు మంచి స్పందన వచ్చిందని ఆమె తెలిపారు. ఇక్కడ తాజ్ బంజారాలో ఎగ్జిబిషన్ పెట్టాను. ఇది అంతా నా ఓన్ క్రియేషన్ అంతే. అంటే జనరల్గా షోరూమ్స్లో ఉండవు ఇవి, ఎక్సెప్ట్ ఒక 20% తప్ప మిగతా ఈచ్ పీస్ మేము క్రియేట్ చేసుకుందాం అన్నమాట. సో అందరికీ నా టేస్ట్ నచ్చుతుంది. సో అలాగే ఇవాళ ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. చాలా
అగ్రి సీ ఫుడ్తో పాటు ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టింది మహాలక్ష్మి గ్రూప్. 2.3 ఎకరాల స్థలంలో సెంటోసా పేరుతో అపార్ట్మెంట్స్ని విజయవాడలోని నిడమనూరులో నిర్మిస్తోంది. మహాలక్ష్మి ప్రాపర్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారానే ఈ ప్రాజెక్టు పూర్తి ఫండింగ్ చేస్తున్నామని, త్వరలోనే సింగపూర్కు చెందిన ప్రైవేట్ వెంచర్ ఫండ్ ద్వారా నిధులు సమకూర్చుకోనున్నట్లు సంస్థ చైర్మన్ హరిచంద్ర ప్రసాద్ తెలిపారు. మొత్తం 100 లగ్జరీ అపార్ట్మెంట్లను నిర్మిస్తుండగా ఒక్కో అపార్ట్మెంట్ ధర ₹1,00,00,000 వరకు ఉంటుందని ఆయన అన్నారు. 18 నెలల్లోనే ప్రాజెక్టు పూర్తి చేసి మధ్యతరగతి వారి కోసం మరో ప్రాజెక్టును రూపొందిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. నెల్లూరు, విజయవాడ, వైజాగ్లో మొత్తం 250 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉందని, హాస్పిటాలిటీ, హోటల్ రంగంలోకి కూడా ఎంటర్ అవుతున్నట్లు ప్రసాద్ తెలియజేశారు. There is a visionary leadership there, so we feel that we should take advantage of that and provide to the society through our commercial organization. So we are working on it, and as a first step we have decided to take up a real estate venture. Parallelly we are looking at other infrastructure projects also. E project peru Sentosa, the new capital region and all the other places have very minimal facilities now. So మనం అక్కడ మళ్ళీ హైదరాబాద్ లాంటి పట్టణాలు తయారు చేసుకోవాలి అంటే ఒక ప్లాన్తో వెళ్ళాలి అన్న ఉద్దేశంతో మేము వీఆర్ ట్రయింగ్ టు డెవలప్ ఆల్ దీస్ ప్రాజెక్ట్స్ విత్ సమ్ హ్యూమన్ ఫేస్, నాట్ జస్ట్ మేక్ మనీ. తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, టర్కిష్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మధ్య ఈరోజు ఒప్పందం కుదిరింది. హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ మేరకు ఒప్పందంపై 2 దేశాల సినిమా ఛాంబర్ ప్రతినిధులు సంతకాలు చేశారు. మన దేశంతో పాటు టర్కీ కూడా G20 గ్రూప్ మెంబర్ కావడంతో ఈ ఒప్పందం సాధ్యమైంది. Conference is to sign an MOU for excellent bilateral relationship between India and Turkey. In fact, Turkey in 1920, Mahatma Gandhi himself, he helped a lot Turkey in getting their democracy. So in the new state, Telangana Chamber of Commerce and Industry and Tikki Chamber of Commerce and Industry, both Tikki and Tikki have come together to promote trade, commerce and industry in Telangana region. And we want to invite investors to the both sides of the countries and be benefited from the favors of those countries to make business. లో బడ్జెట్తో కడుపుబ్బ నవ్వించడమే కాదు, మహిళలు సిమ్ కార్డు పోగొట్టుకుంటే కలిగే అనర్థాలు ఎలా ఉంటాయో తెలియజేసే చక్కని సందేశంతో కూడిన చిత్రం ఈ నెలలో విడుదలకు సిద్ధమవుతోంది. ఒంటరిగా ఉంటే అనే టైటిల్తో వస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్ బాషా విశాఖలోని తన కార్యాలయంలో చిత్ర ఆడియో లాంచింగ్ను ఆయన నిరాడంబరంగా నిర్వహించారు. చిత్ర షూటింగ్ అంతా విశాఖ కేంద్రంగా చేశామని చిత్ర దర్శకుడు బాషా తెలిపారు. అతిగా మందు తాగడం వలన హ్యాంగ్ ఓవర్ అవుతుందని మనకు తెలుసు. అలాగే అతిగా తినడం వలన కూడా హ్యాంగ్ ఓవర్ అవుతుందని డాక్టర్లు చెప్తున్నారు. సమయానికి తినకపోవడం, ఒకేసారి ఎక్కువ మోతాదులో భుజించడం వలన ఫుడ్ హ్యాంగ్ ఓవర్ అవుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఫుడ్ హ్యాంగ్ ఓవర్ అనేది వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి వస్తుందని న్యూట్రిషనిస్ట్ డాక్టర్ సుజాత పేర్కొన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు కంట్రోల్ లేకుండా తినడం వలన వారిలో తరచుగా వస్తుందన్నారు. ఎక్కువ మోతాదులో తిన్న తర్వాత లైమ్ వాటర్ తీసుకోవడం, జ్యూస్, టీ లాంటివి తాగినట్లయితే కాస్తంత ఉపశమనం లభిస్తుందని సుజాత తెలిపారు. ఈ ఫుడ్ హ్యాంగ్ ఓవర్ అన్నది ఈ మధ్య ఎక్కువగా చాలామంది దీంతో బాధపడతాం చూస్తున్నాము. ఎందుకనంటే చాలామంది ఇర్రెగ్యులర్గా తీసుకోవడం, తర్వాత ఒకేసారి ఎక్కువ తినేయటం, డే అంతా వాళ్ళు ఫాస్టింగ్ ఉండి ఒకేసారి దే టెన్ టు హ్యావ్ మోర్ ఫ్యాటీ ఫుడ్స్ కానీ హెవీ షుగర్ ఫుడ్స్, తర్వాత ఫాస్ట్ ఫుడ్స్, తర్వాత ఇప్పుడు ఆయిలీ బిర్యానీస్ కానీ అట్లాంటివి వాళ్ళు ఆకలి మీద ఉండటంతో తినవలసిన దానికంటే క్వాంటిటీ ఎక్కువ తినేస్తూ ఉంటారనమాట. సో అట్లా దానివల్ల చాలామందిలో ఈ ఫుడ్ హ్యాంగ్ ఓవర్ అన్నది వస్తుంది. అది చాలామంది ఈ పాస్ట్ 10 ఇయర్స్లో ఎక్కువగా వాళ్ళు బాధపడటం, ఆ తర్వాత మా దగ్గరికి కన్సల్టేషన్ వస్తుంటారు అనమాట. అంటే ఇండైజెషను, తర్వాత ఫుడ్ తిన్నాక వాళ్ళకి స్టమక్ పెయిన్స్ రావడం, తర్వాత బ్లాటింగ్ లాగా తేపులు ఇలా రావడం. సో ఇవన్నీ కూడా పోస్ట్ హెవీ మీల్
చాలామంది దీంతో బాధపడుతూ ఉంటారు. సో వీళ్ళు ఎక్కువగా ఏంటంటే టీనేజ్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ కొంతమంది ఎక్కువగా ఈ బిజినెస్ పీపుల్, తర్వాత చాలామంది ఈ సాటర్డేస్ వీకెండ్ పార్టీస్ చేసేవాళ్ళు. సో వీళ్ళలో ఎక్కువగా మనం ఇది చూస్తూ ఉంటాం అనమాట. ఫాస్ట్ ఫుడ్స్, ఆయిల్ ఎక్కువగా ఉన్న ఐటమ్స్ తీసుకోవడం వలన ఫుడ్ హ్యాంగ్ ఓవర్కు గురైనట్లు రాజీవ్ అనే పేషెంట్ తెలిపారు. ప్రస్తుతం డాక్టర్ సలహా పాటించడం, మితంగా ఆహారం తీసుకోవడం వలన 90 కేజీల నుంచి 65 కేజీల వరకు వచ్చినట్లు చెప్పారు. చిన్నప్పటి నుంచి కూడా బాగా నెయ్యి వేసుకొని బాగా తినడం, ఇంట్లో వంటలు ఇవి బాగా తినేవాడిని. సో అలా వెయిట్ బాగా పెరిగాను అనమాట. కొంచెం రూమ్లో ఉండేటోడిని కదా ఇక్కడ హైదరాబాద్లో. సో ఎక్కువ జంక్ ఫుడ్ ఇవి బాగా అలవాటు అయ్యి వెయిట్ చాలా పెరిగాను అనమాట. ఇప్పుడు నేను 65 కేజీస్ ఉన్నాను అండి. సిమ్టమ్ అంటే డైజెస్ట్ కాకపోవడం, లేకుంటే బ్లడ్ తక్కువ అలా కావడం ఎక్కువ. ఆ రోజు మొత్తం అంటే డైజెస్ట్ కాక మంచిగా ఆరోగ్యంగా ఉండకపోయేది, మొత్తం హెల్తీగా ఉండకపోయేది అనమాట. ఏది ఏమైనప్పటికీ మిత ఆహారం తీసుకోవడం, ఆయిల్, జంక్ ఫుడ్లను తగ్గించడం వలన ఫుడ్ హ్యాంగ్ ఓవర్ నుంచి బయటపడొచ్చని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. అతి సర్వత్రా వర్జేత్. అతిగా ఆహారం తీసుకోవడం వలన ఫుడ్ హ్యాంగ్ ఓవర్కు గురికాక తప్పదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మితాహారం తీసుకోవడము, టైం టు టైం మెయింటైన్ చేయడము, జంక్ ఫుడ్లకు దూరంగా ఉండడమే మంచిదని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో శంకర్, సాక్షి న్యూస్, హైదరాబాద్. హాయిగొలిపే బొమ్మలే ఆయన ప్రాణం. సున్నిత హాస్యమే ఆయన చిత్రాల్లో దొర్లేది. సమకాలీన సమస్యలకు ప్రతిబింబాలు ఆయన కార్టూన్లు. అందుకే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ అడిగి మరీ ఆయన చేత కార్టూన్లు వేయించుకునేవారు. తనపై వేసిన వ్యంగ్య చిత్రాలకు నెహ్రూ నవ్వుకునేవారు. 5 దశాబ్దాలుగా తను వేసిన వ్యంగ్య చిత్రాలు భారత ప్రజాస్వామ్యానికి అంతగా అద్దం పట్టాయి. ఒక్క మాటలో చెప్పాలంటే భారత కార్టూనిస్టులకు దశ దిశ నిర్దేశం చేసిన గురువు ఆయన. ఇంతకీ ఎవరాయన? భారతీయ కార్టూనిస్టుల్లో ఆయనది విలక్షణ పాత్ర. ఎలాంటి సమస్యలనైనా సునిశిత వ్యంగ్యంతో స్పృశించేవారు. సున్నిత హాస్యంతో అందరినీ నవ్వించేవారు. అంతకు మించి అందరినీ సమస్య పట్ల ఆలోచింపచేసేవారు. ప్రథమ ప్రధాని నెహ్రూ అడిగి మరీ కార్టూన్లు వేయించుకునేవారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు నెహ్రూకి ఆయన సాధనం. ఇందిరాగాంధీ హయాం నాటికి పరిస్థితిలో పెనుమార్పులు. పొగుడుతూ వేసే క్యారికేచర్లకు, కార్టూన్లకు ప్రశంసలు. సున్నిత విమర్శలను భరించే పరిస్థితి లేకపోయింది. అయినా ఆయన తన గీతలను ఆపలేదు. ఐదు దశాబ్దాలకు పైగా భారతదేశ సమకాలీన పరిస్థితులకు ఆయన కార్టూన్లు, క్యారికేచర్లు అద్దం పట్టాయి. ఆయనే రాశిపురం లక్ష్మణ్. అందరికీ ఆర్కే లక్ష్మణ్ గా సుపరిచితుడు. అంతకన్నా ఆయన వేసిన కామన్ మ్యాన్ కార్టూన్లు, క్యారికేచర్లు మరీ పాపులర్. ఆర్కే లక్ష్మణ్ మైసూరులో 1921 అక్టోబర్ 24న జన్మించారు. తండ్రి హెడ్ మాస్టర్. 6 అన్నదమ్ముల్లో ఆర్కే లక్ష్మణ్ చిన్నవాడు. పెద్దన్న ఆర్కే నారాయణ్ ప్రసిద్ధ ఇండో ఆంగ్లికన్ నవల రచయిత. నవ్వించే బొమ్మలంటే ఆర్కే లక్ష్మణ్కు ఇష్టం. బాల్యంలో ఇంటి గోడలపై, తలుపులపై, నేలపై బొమ్మలు వేసి అందరినీ నవ్వించేవాడు. తను గీసిన చిత్రాల్లో ఎక్కువగా తన స్కూలు టీచర్లవే ఉండేవి. క్రమేపీ ప్రఖ్యాత బ్రిటిష్ కార్టూనిస్ట్ సర్ డేవిడ్లో ప్రభావానికి ఆర్కే లక్ష్మణ్ లోనయ్యారు. లక్ష్మణ్ చిత్రాలు తన స్కూలు ప్రమాణాలకు సరిపోవని ముంబైలోని జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అడ్మిషన్కు నిరాకరించింది. దాంతో మైసూరు విశ్వవిద్యాలయంలో BA చేశారు. విద్యార్థి దశలోనే స్వరాజ్య, బ్లిట్జ్ లాంటి పత్రికలకు కార్టూన్లో క్యారికేచర్లు పంపేవారు. పెద్దన్న ఆర్కే నారాయణ్ ఇంగ్లీష్ పత్రిక హిందూకు రాసే కథలకు తానే చిత్రాలు వేసేవాడు. నెమ్మదిగా కార్టూన్ల వైపు మొగ్గు చూపాడు. కన్నడ మాసపత్రిక కోరవంచిలో హాస్య చిత్రాలను వేసే అవకాశం ఆర్కే లక్ష్మణ్కు దక్కింది. వేసవిలో మద్రాసులోని జెమినీ స్టూడియోస్లో పనిచేశాక ఫుల్ టైం కార్టూనిస్ట్గా ముంబైలోని ది ఫ్రీ ప్రెస్ జర్నల్ అనే పత్రికలో చేశారు. అక్కడ ఆయన సహోద్యోగి శివసేన అధినేత దివంగత బాల్ ఠాక్రే. కొన్నాళ్లకు ది టైమ్స్ ఆఫ్ ఇండియాలో చేరి దాదాపు 50 ఏళ్ల పాటు అక్కడ పనిచేశారు ఆర్కే లక్ష్మణ్.
తను వేసిన ప్యాకెట్ కార్టూన్లలో కామన్ మ్యాన్ ఎంతో పాపులర్. నిజానికి తననే ఓ కామన్ మ్యాన్ గా భావించి వాటిని వేసినట్లు ఆర్కే లక్ష్మణ్ చెప్పేవారు. ఆర్కే లక్ష్మణ్ మొదటి భార్య భరతనాట్య కళాకారిణి కుమారి కమలకు విడాకులిచ్చారు. రెండో భార్య పేరు కూడా కమలే. ఈవిడ రచయిత్రి. బాలల పుస్తకాలనెన్నింటినో రాశారు. ఆర్కే లక్ష్మణ్ దంపతులకు సంతానం లేదు. ముంబై నుండి పూణేకు షిఫ్ట్ అయి శేష జీవితం గడుపుతున్న ఆర్కే లక్ష్మణ్ కు 2003లో పక్షవాతం సోకింది. చికిత్సల నేపథ్యంలో పాక్షికంగా కోలుకున్నారు. 2010లో పరిస్థితి విషమించడంతో ఎయిర్ అంబులెన్స్ లో పూణే నుండి ముంబై బ్రీచ్ కాండి ఆసుపత్రిలో చేరారు. 2012లో పూణేలోని తన ఇంట్లో అభిమానుల మధ్య 91వ బర్త్డేను ఘనంగా జరుపుకున్నారు. ఆర్కే లక్ష్మణ్ గీసిన గీతలు అనేక అవార్డులు తెచ్చిపెట్టాయి. ఆర్కే లక్ష్మణ్ కు 1984లో రామన్ మెగసెసే అవార్డు లభించింది. 2005లో పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు. 2008లో CNN IBN లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు దక్కింది. 2012లో పూణే పండిట్ అవార్డు అందుకున్నారు. ఎందరో యువ కార్టూనిస్టులకు, చిత్రకారులకు రోల్ మోడల్ అయిన ఆర్కే లక్ష్మణ్ వేసిన హాస్య చిత్రాలు 6 దశాబ్దాలకు పైగా భారత ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎంతో కొంత దోహదపడిందని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలి. స్పెషల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్.